వెల్కమ్ టు కేఎన్ఆర్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గాజువాక అభివృద్ధిలో అగ్రస్థానం, 85 లక్షల పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీకారం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలనే మోదీ ప్రభుత్వం అమలు చేస్తోంది, బీజేపీ నేత నరసింగరావు. విశాఖ నగరంలో గాజువాక ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, అది అభివృద్ధిలో గాజువాక అగ్రస్థానంలో ఉండటమే కారణమని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 87వ వార్డ్ వడ్లపూడి సమీపం గణేష్ నగర్ లో సుమారు 85 లక్షల వ్యయంతో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వారు మాజీ కార్పొరేటర్ బొండా జగన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో సుమారు 40 కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత ఈ వార్డుకే దక్కుతుందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ముఖ్యంగా ప్రజా అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గడ్డల ఆధునీకరణ, పూర్తి స్థాయి రోడ్లు, కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం అప్పికొండ కాలనీలో 19 లక్షలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, వార్డు అధ్యక్షులు విజయరామరాజు, రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు. 87వ వార్డులో గణేష్ నగర్లోని, అలాగే పాత వడ్లపూడికి సంబంధించి ఏదైతే 90 ఫ్లాట్స్ దగ్గర మరి 50 లక్షలతో మనం ఈ రిటైనింగ్ వాళ్ళు, ట్రైనింగ్ సంబంధించి ట్రైనింగ్ వాళ్ళు 33 లక్షలతో కమ్యూనిటీ హాల్, బ్రిడ్జ్, కల్వర్ట్ ఒకటి వడ్లపూడి అప్రోచ్ రోడ్కి 33 లక్షలతో బ్రిడ్జ్, దీనికి 50 లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ బ్యాలెన్స్ వర్క్ కూడా పెట్టడం జరిగిందండి. ఇప్పుడు సుమారు ఈ వార్డులో 30 కోట్ల పైన పెట్టుకొచ్చాం. అలాగే ఇక్కడ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కూడా అదొక 20 కోట్లతో కూడా మనం చేస్తున్నాం. అసలు నాకు తెలిసి 87వ వార్డులో ఎక్కువగా ఫండ్స్ తేవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా గణేష్ నగరు, నెక్స్ట్ ఇవన్నీ ఈ ఏరియా కూడా బాగా స్వచ్ఛ భారత్ మీద మంచి అవార్డులు వచ్చినటువంటి ప్రాంతం అండి ఇది, తిరుమల నగర్, ఇవన్నీ కలిపి. సో భవిష్యత్తులో ఇంకా ఫండ్స్ తీసుకొచ్చి బాగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మొన్న జీఎంసీ కమిషనర్ వచ్చినప్పుడు కూడా దీనికి హైవేకి సర్వీస్ రోడ్లు వేయాలని కూడా ప్రతిపాదించడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతంలో వడ్లపూడి శ్రీ గణేష్ నగర్లో మనం ఉన్నాం. ఎందుకంటే యాక్చువల్గా గత జీవీఎంసీలో మరి పోరాడి ఇప్పుడు గౌరవ శాసనసభ గారు, ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో ఈ మెయిన్ డ్రైన్ అనేది గత 30 ఏళ్ళ నుంచి మరుగున పడి ఉంది. దాన్ని మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేయడం జరిగింది. ఏదైతే రోడ్డుకి ఆనుకొని ఏదైతే ఉంది, ఇది ఒక 50 లక్షల రూపాయల వరకు మొన్న ఎస్టిమేషన్ వేసాం. గౌరవ శాసనసభ్యులు గారు లెటర్ మీద తీసుకెళ్ళి శాంక్షన్ చేయించుకున్నాం. దానికి ఏంటి ఇవాళ శంకుస్థాపన. దాంతోపాటు పాత వడ్లపూడి ప్రాంతానికి ఎక్కడైతే వెళ్తున్నామో ఉన్న ఆ తారక రామారావు కాలనీ కానీ, ఏదైతే నూతనంగా ఉన్న పనులన్నింటికి కూడా ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ ఎన్నోసార్లు శ్రీనిలయం దగ్గర అప్రోచ్ బ్రిడ్జ్ ఒకటి, అది ఎప్పుడో గత చాలా యాక్సిడెంట్లు అయ్యాయి కాబట్టి కార్లు కూడా పడిపోవడం జరిగింది. దానికి అనేక మార్లు పెట్టాం. ఇది ఇప్పుడు శాంక్షన్ చేసుకున్న 33.5 లక్షలతో దానికి శంకుస్థాపన చేయడానికి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఇచ్చేసి ఉన్నారు. దీంతోపాటు మరి ఈయన ఏదైతే మరి ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత సుమారు 30 కోట్ల రూపాయలు ఈ వార్డు తెచ్చుకోవడం జరిగింది. దానికి ఎందుకంటే ఆయనకు ఒకసారి ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. దాంతోపాటు మరి మనకి మెయిన్ రోడ్డు, మెయిన్ గడ్డ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఆయన గతంలో కూడా గత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2018లో ఒక మంచి జీవో తెచ్చి 2 కోట్లతో ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తయారు చేద్దాం అనుకున్నాం. మరి ప్రజలు ఆ రోజు మళ్ళీ గట్టెక్కిస్తే సరిపోయేది. మరి ఆ రోజు మళ్ళీ ప్రజలు మార్పు కోరుకోవడం, మరి ఆ ప్రభుత్వం రావడం, ఒక రాక్షస పాలనలో రాష్ట్రం అంతా అతలకుతలం అయిపోయింది. దానిలో భాగంగా దాన్ని బయటకు తెస్తే మళ్ళీ 5 ఎకరాలు కూడా అక్కడ అమ్మేస్తున్న ఆలోచనతోనే పక్కన పెట్టాం. గౌరవ శాసనసభ్యులు గారు గెలిచిన వెంటనే తక్షణమే దాన్ని తొలగించి, పిచ్చి మొక్కలు 5-6 లక్షలు ఖర్చు పెట్టి తొలగించి ఈరోజు ప్రజలకు అంకితం చేయడానికి సుమారు ఇప్పుడు 2 కోట్ల రూపాయలు దానికి మళ్ళీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, మరి అలాగే ఈ గణేష్ నగర్లో చిన్న ఏదైతే అన్నారో ఆ రోడ్డు మీద రోడ్డు వేయడానికి కానీ కొంచెం ఇబ్బందులు అయితే జరిగాయి. అవన్నీ త్వరలో రెక్టిఫై చేయాలని చెప్పి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. విశాఖ జిల్లా గాజువాక వడ్లపూడిలో మాజీ కార్పొరేటర్, టీడీపీ రాష్ట్ర నాయకులు బొండా జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి బొండా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ప్రజా సేవ చేయటం ద్వారా ప్రజల మనస్సును గెలుచుకోవాలని, అప్పుడే ఆ నాయకుడికి గుర్తింపు ఉంటుందని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వార్డు అభివృద్ధి కోసం ఆహర్నిశలు పనిచేయటంలో జగన్ ముందుంటారని కొనియాడారు. వార్డులో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని వెళ్తూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి నాయకులు, టీడీపీ శ్రేణులు, వార్డు ప్రజలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని బొండా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు, వార్డు అధ్యక్షుడు విజయరామరాజు, రాజన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ స్టేట్ బాడీ మెంబర్ అయినటువంటి జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారికి వారి శ్రీమతికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళిద్దరూ హ్యాపీగా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో కలిసి మెలిసి ప్రజాసేవలో తరలించాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే సోదరుడు వచ్చిన తర్వాత సుమారు 40 కోట్లతో నాకు తెలిసి మొన్న కూడా కమిషనర్ అన్నారు, 40 కోట్లతో అభివృద్ధి చేసినటువంటి వార్డు మన 87వ. మనం రేపు త్వరలోనే ఈ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపిస్తాం. అలాగే ఫుట్పాత్లతో పాటు ఈ సెంట్రల్ డివైడరు ఆ రోడ్డు కూడా వేయించేస్తాం. దీంతో పాటు అక్కడ గ్రౌండ్ కూడా రెడీ చేస్తాం. డ్రైన్స్ కూడా అవుతున్నాయి, పెద్ద స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అది చేస్తున్నాం. ఇంకను మన ప్రాంతానికి విలువ వచ్చేటట్టుగా, మన ఆస్తులకి విలువ వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సోదరుడికి మళ్ళీ మనం అవకాశం కల్పించాలి మనందరూ కూడా. ఎందుకంటే నిరంతరం నేను చాలా నాయకత్వాలు చూసాం, కానీ ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒక ప్రజా సమస్య మీద వస్తాడు, ఏదో ఒక్కటి అంతే. నాకు సొంతగా నాకు వచ్చే ఇచ్చే అని ఏ రోజు రాలే. ఇలాగో వాళ్ళకి ఆ కష్టంలో ఉన్నారు, ఈ కష్టంలో ఉన్నారు, అలా రోడ్డు వేయించాలి, లేకపోతే అలా పార్క్ కట్టించాలి, ఆ గ్రౌండ్ కట్టించాలి, ఆ గ్రౌండ్ అంతా కూడా సెట్ చేయాలి, ఇలాగే తిరుగుతాయి. సో మనకి ఇలాగ ప్రజల కోసం ఆలోచించే నాయకులు దొరకడం చాలా సంతోషం అని చెప్పేసి నేను చూసిన దాంట్లో ఇంకా మిగతా నాయకులు కూడా ఉన్నారు, కానీ అందరికన్నా కొంచెం ఎక్కువగా ప్రజా సమస్యలతో తిరుగుతాడు. చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరి పిల్ల పాపలతో కలిసి మెలిసి చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, మరి ఇందులో పాల్గొన్నటువంటి పుట్టినరోజుకి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్నన్ రెడ్డి నరసింగరావు అన్నారు. పాత కన్నవాణిపాలెం బీజేపీ కార్యాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నరసింగరావు, దేశంలో ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని ఉండాలని చెప్పిన మహానుభావుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని గుర్తు చేశారు. భారత తొలి కేంద్ర మంత్రుల్లో ఒకరైన ఆయన అనేక సంస్కరణలకు నాంది పలికారని తెలిపారు. అప్పటి ప్రధాని నెహ్రూ విధానాలకు ప్రత్యామ్నాయంగా 1951లో ఆర్ఎస్ఎస్ మద్దతుతో జనసంఘ్ పార్టీని స్థాపించారని చెప్పారు. ఆ పార్టీ కాలక్రమేణా భారతీయ జనతా పార్టీగా మారి దేశ అభివృద్ధికి అనేక కీలక చట్టాలు తీసుకొచ్చిందని అన్నారు. కేవలం 33 ఏళ్ల వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గా నియమితులై పిన్న వయసులో ఆ పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారని తెలిపారు. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా ఉండాలని ఆర్టికల్ 370ను వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ఆర్టికల్ 370 రద్దు చేసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చారని నరసింహరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనల మేరకు గాజువాక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మన అందరికీ తెలుసు, అఖండ భారతావని కోసం, ముఖ్యంగా కాశ్మీర్ని భారతదేశంలో కలిపి ఉండడం కోసం ఆయన ప్రాణాలని తృణప్రాయంగా ప్రాణత్యాగం చేశారు. 1951లో జనసంఘ్ పార్టీ పెట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారితో పాటు మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు లాంటి ఎంతోమంది మహనీయులను అందించినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది. మరి ఆయన వారసులుగా మనమంతా ఈరోజు భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలుగా కొనసాగుతున్నాం.
ఆయన ఆశయాలకు అనుగుణంగా నేటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పనిచేస్తున్నారు. ఆయన 1951లోనే జనసంఘ్ పార్టీ పెట్టినప్పుడే ఆయన జమ్మూ కాశ్మీర్ కోసం పోరాడారు. ఒక దేశంలో 2 జెండాలు, 2 రాజ్యాంగాలు, 2 ప్రధానులు ఉండకూడదన్నదే ఆయన యొక్క నినాదం. దానికోసం ఆయన కాశ్మీర్ వెళ్ళి మరి ఆయన ప్రాణాలను కూడా దేశం కోసం అర్పించారు. ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆర్టికల్ 370 రద్దుపరిచి మరి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలపడం ద్వారా ఆయన యొక్క ఆశయాన్ని నెరవేర్చారు. అదేవిధంగా ఆయన జన్మించింది మన అందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో. ఆయనది 125వ జయంతి. ఆయన యొక్క ఆశయం ఈరోజు నెరవేరింది. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొదటిసారిగా ఆ యొక్క రాష్ట్రంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఎంతో ఆనందంగా ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మాకు గాజువాకలో మొత్తం 309 పోలింగ్ బూతులు ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో కూడా చేయమన్నారు. మనందరూ తెలుసు ఎస్ఐఆర్ ప్రక్రియ గత వారం రోజులుగా జరుగుతుంది. అందులో భాగంగా కార్యకర్తలంతా కూడా పోలింగ్ బూత్ స్థాయిలో తిరుగుతున్నారు. కాబట్టి ప్రతి పోలింగ్ బూత్లోనూ కూడా డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆ యొక్క ఫోటోలను సోషల్ మీడియా అదేవిధంగా సరళ యాప్లో కూడా అప్లోడ్ చేయాలని మా పార్టీ పెద్దలు సూచించారు. ఆ దిశగా అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పనిచేయడం జరుగుతుంది. మరి పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బొబ్బిలికోటలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీ నాయన రేపు బుధవారం నాడు బొబ్బిలి స్థానిక శాసనసభ్యులు ఆర్వీఎస్ కేకే రంగారావు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బొబ్బిలికోటలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బేబీ నాయన ఈరోజు ఉదయం ప్రారంభించి రక్తదానం చేయడానికి వచ్చిన వారిని అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. పాత బొబ్బిలి దయగలగూడ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయులు మింది విజయమోహన్ ఎమ్మెల్యే బేబీ నాయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 93వసారి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు అల్లాడ భాస్కర్ రావు, బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గెంబలి శ్రీనివాసరావు, బొబ్బిలి మండలం టీడీపీ అధ్యక్షులు వాసిరెడ్డి సత్యనారాయణ, జనసేన పార్టీ నాయకులు మనోజ్ బాబీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు బొబ్బిల్లో ఒక పండుగ వాతావరణం. ఎందుకంటే బేబీ నాయన గారి పుట్టినరోజు 24వ తారీఖుని రేపు. అయితే ఈరోజు బేబీ నాయన గారి పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాం. దీనికి మంచి స్పందన వచ్చింది. ప్రతి విలేజ్ నుంచి, నియోజకవర్గం నుంచి చాలామంది వస్తున్నారు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి. ఎందుకంటే బేబీ నాయన గారు చేసిన సేవలు, అతను చేసిన సేవలకి ప్రతి ఒక్కరూ, ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా అతను బొబ్బిలి నియోజకవర్గానికి బొబ్బిలితో అనంతపూడిలో ఉండి బొబ్బిలి నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా చూసుకుంటూ సొంత ఫ్యామిలీ మెంబర్గా ఉంటున్నారు. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్క చిన్న బడుగు బలహీన వర్గాలు అందరితో కూడా ఒక అన్నతమ్ముళ్ళ ఉండి అందరికీ సేవ చేస్తారు. అదేవిధంగా ఆ సేవలు నుంచి ఈరోజు బొబ్బిలి ప్రజలందరూ అతను ఈరోజు బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు. అదేవిధంగా రేపు పుట్టినరోజు సందర్భంగా కూడా చాలామంది, సుమారు మా ఉద్దేశం ప్రకారం రేపు 30,000 మంది వచ్చి బేబీ నాయన గారిని విజిట్ చేయడానికి వస్తున్నారు. అయితే దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నాం. అయితే ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ముఖ్యంగా ఎందుకంటే అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం, యూత్ కురాలని మరొకసారి చెప్తున్నాం అందరికీ. ఎందుకంటే ఒకరు బ్లడ్ ఇస్తే ముగ్గురికి ప్రాణాన్ని నిలబెట్టే వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ విధంగా ఈ డొనేషన్ క్యాంప్కి అందరూ రావాలని కోరుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా బొబ్బిలి నియోజకవర్గం నుంచి, మండలాల నుంచి అందరూ వస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. రేపు 24వ తారీఖు మన బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రీతం నాయకులు శ్రీ బేబీ నాయన గారి పుట్టినరోజు సందర్భంగా నేడు మన బొబ్బిలికోటలో దర్బార్ నందు రక్తదానం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. ప్రతి ఊరు నుంచి, ప్రతి వార్డు నుంచి కూడా యువత తరలి వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరుగుతుంది. బేబీ నాయన గారు మన అందరికీ ఎంతో ఇష్టమైన మన నేత. 30 ఏళ్ళ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకి
ఒక డెమిగాడ్ లాగా ఉండే వ్యక్తి. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానంటూ ఆయన ముందుండి అందరినీ ఆదుకునే వ్యక్తి. అటువంటి వ్యక్తిని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. కావున అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మనంతమంది ముందుకు వచ్చి దీన్ని మరింత ఘన విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.